హాయ్ గైస్, మన కాకినాడలో వెజ్ మీల్స్ ట్రై చేద్దాం అనుకున్నామండి. ఆ సర్చింగ్లో మాకు గరుడ వెజ్ సెంటర్ అయితే కనిపించింది. సరే ట్రై చేద్దామని వచ్చాము. అవుట్ సైడ్ హైజీనిక్గా బాగానే ఉందండి. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు. ఇక్కడైతే టేక్ అవే కూడా ఉన్నది. ఇక్కడ ప్లాంట్ సెటప్ అంత గ్రీనరీ చాలా బాగుంది. ఇక్కడ కనిపించే బోర్డు అయితే టేక్ అవేకి సంబంధించిన ప్రైసెస్ బోర్డు అనమాట. ఇది ఎక్కడ ఉందంటే మన కాకినాడలో సర్పవరం జంక్షన్ దగ్గర టిప్సీ టాప్సీ షోరూమ్ ఉంటుంది. దాని పక్కన స్ట్రీట్లో ఉందన్నమాట. మీరు ట్రై చేయండి. లెట్ us గో ఇన్సైడ్. లోపల అంబియన్స్ కూడా చాలా బాగుందండి. ఎస్, దిస్ ఈజ్ ద మెన్యూ కార్డ్ అండ్ ప్రైస్. వెజ్లో ఆల్ వెరైటీస్ ఇక్కడ దొరుకుతున్నాయండి. నాన్ వెజ్ లేదు. మంచూరియా, వెజ్ కబాబ్, బిర్యానీ, ఆల్ వెరైటీస్ బడ్జెట్లో ఉన్నాయి. మేమైతే సౌత్ ఇండియన్ థాలీ ఆర్డర్ చేస్తాము. హియర్ ఈజ్ అవర్ థాలీ. పెరుగు, సేమియా స్వీట్, రోటి పచ్చడి, ఆలు ఫ్రై, పులిహోర, పన్నీర్ కర్రీ, కాలీఫ్లవర్ కర్రీ, పకోడా, గుత్తి వంకాయ మసాలా కర్రీ, పప్పు, టమాటా, అప్పడం, పెరుగు మిరపకాయ అండ్ రోటీ. ప్రైస్ వచ్చి 200 ఛార్జ్ చేశారు. పర్వాలేదు, బడ్జెట్లోనే ఉందని అనిపించింది. చూద్దాము మరి టేస్ట్ కూడా ఎలా ఉంటుందో. చూడడానికైతే చాలా బాగున్నాయి, అట్రాక్టివ్గా. మనోడైతే వేడివేడిగా వైట్ రైస్ వడ్డించాడు. దానిలో నేను ఫస్ట్ నాకు ఇష్టము హోటల్స్లో చేసిన పప్పు టొమాటో కర్రీ. సో పప్పు టొమాటో వేసి వేడివేడి అన్నంలో దానిలో వచ్చిన తాలింపులో వచ్చిన ఎండుమిరపకాయ గట్టిగా పిండితే జ్యూస్ ఉంటుంది చూడండి, అబ్బబ్బా, అది దాంతో కలుపుకొని తింటే చాలా బాగుందండి. మీరు ఎప్పుడైనా కాకినాడ వెళ్ళి వెజ్ ట్రై చేద్దాం అనుకుంటే తప్పకుండా వెళ్ళండి. నాకు కాలీఫ్లవర్ కర్రీ పెద్దగా నచ్చలేదు, యావరేజ్గా అనిపించింది. మీకు ఇలాంటి బాగున్నాయి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. మేమైతే మీల్స్ బాగా ఎంజాయ్ చేసాము. ఫైనల్గా సోంపుతో ఎండ్ చేసాము. ప్లీజ్ సబ్స్క్రైబ్.